టాలీవుడ్ స్టార్ సింగర్ శ్రావణ భార్గవి, హేమచంద్ర ఇప్పటికీ విడివిడిగానే జీవిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ విడిపోయారంటూ 2022లో పుకార్లు మొదలయ్యాయి. అవి అబద్ధమంటూ ఏనాడు వీరిద్దరూ జంటగా బయటకు రాలేదు. పైగా హేమచంద్ర లేకుండానే కూతురితో ఒంటరిగా ట్రిప్కు వెళ్తుంది శ్రావణ భార్గవి. దీనితో వీరి దాంపత్య జీవితానికి స్వస్తి పలికి ఒంటరిగా జీవిస్తున్నారంటూ అభిమానులకు అర్థమైంది. తాజాగా శ్రావణ భార్గవి ప్రేమ గురించి ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది. జీవితం చాలా సున్నితమైనది. అవసరాలు, గొడవలు, అపార్థాలు, చిక్కుముళ్ళు వీటితోనే బ్రతికేయడంలో అర్థం పర్థం లేదు. ప్రేమ ఒకటే అర్థవంతమైనది. మనం మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించినప్పుడు తప్పు చేశామా అని కించితూ కూడా బాధపడనక్కర్లేదు. ఉదాహరణకు మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి. ఆ ప్రేమే మన జీవితంలో గెలిచామా, ఓడామా అనేది నిర్ణయిస్తుంది అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. టాలీవుడ్ స్టార్ సింగర్ శ్రావ్య భార్గవి పాటలు పాడడమే కాదు, రాస్తుంది కూడా. అలాగే హీరోయిన్స్కు డబ్బింగ్ కూడా చెప్తుంది. గబ్బర్ సింగ్, రామయ్య వస్తావా చిత్రంలో శృతి హాసన్కి డబ్బింగ్ చెప్పింది. ఈగ హిందీ వర్షన్లో సమంతకు డబ్బింగ్ చెప్పింది. 2013లో సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. శ్రావణి భార్గవి, హేమచంద్ర ఒకప్పుడు కలిసి టీవీ షోలో చేశారు. ఓ షోలో జడ్జిగా కూడా వ్యవహరించారు. లక్కీ లవ్ అనే షార్ట్ ఫిలిమ్స్లో జంటగా నటించారు.